అబ్బాయి కావాలి, లేదంటే విదేశాల్లో అబ్బాయి కావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ ఉద్యోగం చేయాలని యంగ్స్టర్స్ ఎందుకు కోరుకుంటారు? నెంబర్ 1. అట్లాగే నా బిడ్డ అంటే ఒక ఆడపిల్లని పెంచిన తల్లి తండ్రి తమ బిడ్డ తమ కళ్ళెదురుగుండా ఉండాలని కోరుకోవట్లేదు. పక్కన ఉన్నటువంటి షాపులో వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేయట్లా, పంతులు గారికి ఇచ్చి పెళ్లి చేయట్లా, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయట్లా. ప్రైవేట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళే చేయాలనుకుంటే ఆ ప్రధాన నగరాల్లో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు ఇక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధపడతారా? ఇక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధపడకపోతే మన మానవ వనరులు అక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ముంబై, గుర్గావ్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళలో 100కి 20% మంది మన ఆంధ్ర వాళ్ళే. వాళ్ళందరూ ఇక్కడికి ఉద్యోగాలు చేయడానికి రావాలి అంటే ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ తమ అల్లుళ్ళని తమ కొడుకుల్ని ఉంచుకోవడానికి ఇక్కడ తల్లిదండ్రులు సిద్ధపడాలి. మా అమ్మ నాన్నల దగ్గర మా అత్త మామల దగ్గర ఉండడానికి వీళ్ళు సిద్ధపడాలి. అది అమరావతి చుట్టుపక్కల అయి ఉండాలి, మళ్ళీ అది విశాఖ కాకుండా అయి ఉండాలి. ఇదంతా జరగాలంటే సాధ్యమా? ఏదైతే డెవలప్ అయిన ప్రాంతానికి వెళ్ళాలనుకునే వాడికి డెవలప్ అవుతూ ఉన్న ప్రాంతానికైనా ఓకే, కానీ డెవలప్ అవుతుందిలే అనుకుని వెళ్ళడం సాధ్యమా? దీని చుట్టూనే అమరావతి డిపెండ్ అయ్యింది. ఫస్ట్ మన మోటివేషనల్ సిస్టమ్ మారాలా? చంద్రబాబు గారు చెప్తున్నారు చూడండి, మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కానండి,